పిల్లరా, ఈ లోకంలో అందరికంటే మీకు ఎవరు కావాలి, మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు అని అంటే చెప్పండి అని అంటే మీ అందరూ చెప్పే విషయం ఏంటి? దేవుడు అని అంటారు. దేవుడు, యేసుక్రీస్తు ఉంటే మాకు చాలు, ఎవరు ఉన్నా లేకున్నా యేసుక్రీస్తు ఉంటే మాకు సరిపోద్ది అని అందరూ కూడా సమాధానం ఇస్తుంటారు. కానీ మీరు జస్ట్ శాంపిల్ గా కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు అనే మాటలకి మనం చేసే ప్రవర్తనకి మ్యాచ్ అవుతుందా లేదా అని అనడానికి కొన్ని శాంపిల్స్ మీకు చెప్తాను. ఆదివారం ఉదయం సంఘ సావాసం ఉంటుంది అని మనకు తెలుసు. లేదా ఎవరైనా అదే రోజు ఎవరైనా ఫ్రెండ్ చూడడానికి వచ్చాడనుకోండి, ఇప్పుడు మనం ఎవరికి నో చెప్తాం? అబ్సల్యూట్లీ చర్చికి ఏ నో చెప్తాం? ఫ్రెండ్కి అంటున్నారా మీరు? లేదు, సంఘానికే ఎక్కువ మంది నో చెప్తుంటారు. శుక్రవారం రోజు మరి సాయంత్రము బైబిల్ స్టడీ ఉంది అని మనందరూ కూడా తెలుసు. అదే రోజు మాల్స్ లో లుల్లు స్పెషల్ ఆఫర్ 90% డిస్కౌంట్ అని పెట్టారనుకోండి, ఏం చెప్తారు? లుల్లు రమేష్ అన్న చర్చి గారు అంటున్నాడు కానీ, సో ఎక్కువ మంది లుల్లుకి వెళ్తుంటారు. తర్వాత ఎప్పుడైనా మనం పనిచేసి వచ్చిన తర్వాత సమయం మనకు దొరికింది అనుకోండి, సమయం దొరికితే ఆ సమయంలో బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. అదే టైంలో మన ఫోన్లో కూడా వైఫై ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం దేనికోసం ఉపయోగిస్తాం? ఫోన్స్కే ఎక్కువ ఉపయోగిస్తాం కదా. ఫోన్స్ లో జబర్దస్త్ అన్నా లేకపోతే ఇంకేదైనా కామెడీ షోలు అయినా లేకపోతే ఏ షోలు అయినా చూసి వాటినే ఎపిసోడ్స్ వాటిని వింటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి నెల దేవుడు మనకి ధనాన్ని ఇస్తున్నాడు, జీతాన్ని ఇస్తున్నాడు. ఆ దేవుడు మనకి ఇచ్చిన ధనంలో మనం ఎంతో కొంత దేవుని యొక్క పని కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం వాడచ్చు. కానీ ఎక్కువ దేనికోసం వాడతామంటే మన యొక్క స్వయం స్వార్థం, మన యొక్క సంతోషాలు, ఐఫోన్ లేకపోతే కొత్త కొత్త బ్రాండ్స్ లేకపోతే డ్రెస్సులు అవి ఇవి మన యొక్క ఓన్ లగ్జరీ, దానికోసం మనం ఎక్కువగా డబ్బులు కేటాయిస్తుంటాం. ఎవరు అడిగినా మీకు ఈ లోకంలో ఎవరంటే చాలా ఇష్టం, మీకు ఎవరుంటే సరిపోతుంది అని అంటే సమాధానం దేవుడే. కానీ ప్రవర్తన మాత్రం దేవుడు కాదు. నాకు దేవుడు ఉంటే చాలు, దేవుడు నాకు చాలినవాడు అని అంటాం. కానీ నిజంగా ఆయన మనకు సరిపోయిన వాడు కాదు అన్నట్టుగా మన యొక్క జీవితం అనేది చాలాసార్లు ఉంటుంది. పిల్లరా, పేతురు గారు మరి గడిచిన వారాలుగా మనం చూస్తున్నాం కదా గలతీయులకు రాసిన పత్రికలో, పేతురు గారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చాలా బాగా తెలుసుకున్నవాడు, చాలా నమ్మకంగా పరిచర్య చేశాడు, చాలా గొప్ప వ్యక్తి. కానీ అతడు ఒకే సమయంలో సువార్త తెలిసిన వ్యక్తి కూడా సువార్త ప్రకారంగా ఆయన బ్రతకడంలో విఫలమయ్యాడు ఒకసారి. అందుకనే ప్రేమపూర్వకంగా అపోస్తలుడైన పౌలు గారు అతన్ని సరి చేస్తూ, అతన్ని ప్రోత్సహిస్తూ కొన్ని విషయాలని అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మనం చాలాసార్లు మనం నమ్మిన సువార్త సత్యాన్ని మర్చిపోతుంటాం. క్రీస్తే నాకు చాలు అని అంటాం, కానీ క్రీస్తు చాలినట్టుగా మనం బ్రతకం. మనం కూడా క్రీస్తు నీకు చాలు అని ఎవరైనా గట్టిగా ఒకసారి చెప్పి మనం సరి చేయడం మనకు చాలా ప్రాముఖ్యం. పేతురుకి కరెక్షన్ అవసరమైంది, ఈరోజు మనకు కూడా ఆ కరెక్షన్ మనకు అవసరం. కాబట్టి ఆ కరెక్షన్ ఏంటో ఈరోజు మనం బైబిల్లో చూడబోతున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 21 ఈ విధంగా ఉంది. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. అట్లా రాదు, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. పిల్లరా, ఈ చదువుబడిన వచన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు చాలినవాడు, ఆయన మనకు సరిపోతుంది. ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మనం రక్షింపబడతాము కానీ, లేకపోతే మనం క్రియలు చేయడం ద్వారా మనం రక్షింపబడతాము అని కానీ ఇక్కడ లేదు. ఆచార్య సంప్రదాయాలు వీటన్నిటిని కూడా పాటిస్తే మనం పరలోక రాజ్యం వెళ్తాము అని ఇక్కడ లేదు. కానీ మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్రీస్తే మనకు చాలినవాడు, క్రీస్తు మనకు సరిపోతుంది అనే విషయాన్ని ఈ యొక్క వచన భాగంలో మనం చూస్తుంటాం. అయితే క్రీస్తు మనకు చాలినవాడు అని చెప్పడానికి 2 కారణాలని ఈ వచనాల్లో చూస్తాం. క్రీస్తు మనకు చాలినవాడు అని చెప్పడానికి 2 కారణాలను ఈ వచనాలలో మనం చూస్తుంటాం. మొదటిగా, క్రీస్తు మనకు నిత్యమైన నీతిని ఇస్తాడు. 17వ వచనం నుంచి 18వ వచనాలు చూస్తాం. రెండోది, క్రీస్తు మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తాడు. ఇది 19 నుంచి 21 వచనాల వరకు మనం చూస్తాం. మొదటిగా, క్రీస్తు మనకు నిత్యమైన నీతిని ఇస్తాడు అనే విషయాల గురించి మనం చూద్దాం. 17 నుంచి 18 వచనాల్లో 17వ వచనం చూడండి, ఈ విధంగా ఉంది. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడేలా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడైనా అట్లన రాదు. చూడండి పిల్లరా, మనము క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడతాం. మనమందరం కూడా గత జీవితంలో మనం పాపులుగా ఉండేవాళ్ళం, ఈ లోక సంతోషాలను అనుభవిస్తూ మనం బ్రతికేవాళ్ళం. కానీ పాపులుగా ఉన్న మనందరినీ కూడా క్రీస్తు తన యొక్క కృపను బట్టి, తన యొక్క సువార్తను బట్టి మనందరినీ కూడా ఆయన దేవుని పిల్లలుగా ఆయన మనల్ని చేశాడు. అయితే ఈ విషయాన్ని మనం ఇక వచన భాగాలు చూస్తుంటాం. ఒకవేళ నేను దేవుని యొక్క కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడకపోతే, కేవలము నా కుటుంబాన్ని బట్టో, నా వంశాన్ని బట్టో, నా పేరు ప్రఖ్యాతలను బట్టో, నాకున్న ఆస్తిపాస్తులను బట్టి నేను రక్షింపబడితే, నేను నీతిమంతులుగా తీర్చబడితే, ఆయన క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అని అంటున్నాడు. అంటే నేను ధర్మశాస్త్రం ద్వారానే రక్షింపబడితే అసలు క్రీస్తు ఎందుకు రావడం? కాబట్టి ఈ విషయాల గురించి తెలియజేస్తున్నాడు అన్నట్టు. మనకి వేరొక ఆల్టర్నేటివ్ లేదు, మనం రక్షింపబడడానికి వేరొక మార్గం మనకు లేనే లేదు. ధర్మశాస్త్రం కానీ ఏది కూడా, మనకి ఏది కూడా లేదు వేరే ఆల్టర్నేటివ్. కేవలం క్రీస్తు మాత్రమే మనకు ఉన్నాడు. ఆయననే మనకు పరలోక రాజ్యానికి మార్గంగా ఉన్నాడు. అయితే ప్రియులారా గమనించండి, పౌలు గారు పేతురుకి చెబుతున్నారు ఏంటంటే, నీవు అన్యజనులతో భోజనం చేసినందుకు నీవు అపవిత్రుడిగా అవుతావా? నువ్వు అన్యజనులతో ఏం జరిగింది ఇంతకుముందు సిచ్యువేషన్ మీకు గుర్తుందా? ఈయన ఎవరితో భోజనం చేస్తున్నాడు ఇంతకుముందు? పేతురు గారు అన్యజనులతో భోజనం చేస్తున్నప్పుడు ఎవరు వచ్చి చూశారు? పౌలు వచ్చి చూశారు. అప్పుడు కొంతమంది యూదులు కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. కానీ వాళ్ళు భయపడి పేతురు గారు ఏం చేశారు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అన్యజనుల నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు అన్యజనుల నుండి ఆయన వెళ్ళిపోయాడంటే, యూదులు ఏమని నమ్ముతారంటే, అన్యజనులతో కలిసి భోజనం చేస్తే మేము కూడా అపవిత్రం అవుతాము. అన్యజనులు ఏమి తింటారు? అపవిత్రమైన ఫుడ్ తింటారు. కాబట్టి అపవిత్రమైన ఫుడ్ తింటే మీరు కూడా అపవిత్రులు నమ్ముతారు అని యూదులు నమ్ముతారు. అందుకనే యూదులు అన్యజనులని అంటరాని వారిగా లేకపోతే దూరంగా చూస్తారు అన్నట్టు. వాళ్ళు పాపులు, వాళ్ళతో సాహసం చేయొద్దు, వాళ్ళతో తినవద్దు అని నమ్ముతారు. కానీ పేతురు గారికి తెలుసు క్రీస్తు మనందరినీ ఐక్యపరిచిండు, మనమందరం ఒకే కుటుంబం, మనమందరం దేవుని పిల్లలని అతనికి తెలుసు. కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడినాము అని పేతురు గారికి తెలుసు. కానీ ఒకసారి యూదులకు భయపడి ఆయన వెనుదీయడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. అందుకనే పౌలు గారు అతని యొక్క ప్రవర్తనని సరి చేస్తున్నాడు. నువ్వు అన్యజనులతో తిన్నంత మాత్రాన నువ్వు పాపిగా అవుతావా? నువ్వు వాళ్ళతో సావాసం చేసినంత మాత్రాన నువ్వు పాపిగా అవుతావా? పేతురు నీకు తెలుసు కదా, మనం కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామా? ధర్మశాస్త్రం బట్టి కాదు, మన వంశాన్ని బట్టి కాదు, మన కుటుంబాన్ని బట్టి కాదు, మన పుట్టుకతోనే యూదులమే, కానీ మనం పాపులం అని ఈయన చెబుతూ ఉన్నాడు. ప్రియులారా ఇక్కడ గమనించినట్లయితే, ఎందుకంటే యూదులు అన్యజనుల పట్ల చాలా ఒక వ్యతిరేకత అనేది వాళ్ళకు ఉంటుంది. యూదులు అపవిత్రమైన, వాళ్ళు కొన్ని
తినరాని భోజన ఆహార పదార్థాలు ఉన్నాయి వాళ్ళకి. వాటిని వాళ్ళు తినరు అన్యజనులు, అసలు యూదులు తినరు. అన్యజనులు తినే ఆహార పదార్థాలు వాళ్ళు తినరు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళని అపవిత్రంగా వాళ్ళు భావిస్తారు. ఒకసారి పేతురుకి ఈ యొక్క యేసుక్రీస్తు వారు మరి కొన్ని ఆహార పదార్థాలు తిను అని చెప్పినప్పుడు, కొన్ని జంతువులు మాంసము తినమన్నప్పుడు ఆయన ఏమంటాడు? అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాల్లో ఆయన ఏమంటాడంటే, అందుకు పేతురు అంటున్నాడు, అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా, రెండో మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఈలాగు ముమ్మారు జరిగెను. తర్వాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. ఇక్కడ పేతురు కొన్ని జంతువులు ఆహారములు ఉన్నప్పుడు వాటిని తీసుకొని తినమంటే, నేను తినను, నీ ఎప్పుడు తినలే, అవి ఎప్పుడు నా నోట లేవు అని అంటున్నాడు. అవి అపవిత్రములు అంటున్నాడు. అప్పుడు దేవుడు పరిశుద్ధపరిచినవి నువ్వు అపవిత్రములు ఎలా అంటావు అని అతను సరి చేస్తాడు. ఇక్కడ కేవలం అంటే ఫుడ్ విషయంలో మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా, అన్యజనులు దేవుడు పవిత్రపరిచాడు, కానీ నువ్వు పాపివని అంటున్నావు, వాళ్ళు అపవిత్రులు అంటున్నావు అని ఈ యొక్క విషయాన్ని కూడా అతడు కరెక్ట్ చేశాడు. చూడండి, నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరితో సంబంధం లేదు. యూదులని గ్రీకు అని సంబంధం లేదు, అన్యజనులని యూదులని సంబంధం లేదు, ఆంధ్ర అని తెలంగాణ సంబంధం లేదు, ఇండియా అని పాకిస్తాన్ అని సంబంధం లేదు. ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఒకటే, వాళ్ళందరూ ఒకటే కుటుంబం, అది క్రీస్తు కుటుంబం. ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరము దేవుని పిల్లలుగానే మనము అవుతాము. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. చూడండి, ఇక్కడ 18వ వచనంలో చూస్తే, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన వల్ల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా అని అంటున్నాడు. పౌలు గారు పడగొట్టినవి ఏంటి అసలు? ఇంతకీ నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుంటానంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, నేను ప్రకటించిన సువార్తకి నేనే విరోధంగా చెబితే, నేను బోధించిన బోధని నేనే అది తప్పు అని చెప్పుకుంటే అది ఏ ప్రయోజనం లేదు, నేను అపరాధిగా అవుతాను అని అంటున్నాడు. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్పాను. ఆ చెప్పిన సువార్తని నేనైనాను వేరొక దూతను వచ్చి ఈ సువార్తకు వేరుగా ఎవరైనా చెప్పితే మీరు వినద్దు అని చెప్పాను ఇంతకుముందు కదా. సో మనం గమనించినట్లయితే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం పాటిస్తేనే, ఆచార సంప్రదాయాలు పాటిస్తేనే, సున్నతి చేయించుకుంటేనే నీతిమంతులుగా అవుతారు అని నమ్మాను నేను. కానీ కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాము, క్రీస్తు ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాము అని తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న తర్వాత మరలా తిరిగి వెళ్తే నేను అపరాధిగా అవుతాను అనే విషయాన్ని అతడు ఈ వచనాల్లో చెబుతున్నాడు. ప్రియులారా, మనము కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే సత్యము మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, దాన ధర్మాలు చేస్తే, నీతి కార్యాలు చేస్తే, క్రైస్తవ మరి కుటుంబంలో పుడితే మనం క్రైస్తవం అయిపోతాము అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ మనం క్రైస్తవులం అయ్యేది క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం క్రైస్తవము కానే కాము. 5-6 ఆపరేషన్లు పెట్టినంత మాత్రాన క్రీస్తు నమ్మకపోతే మనం క్రైస్తవులం కానే కాము. మనముగా ఏం చేసినా మనం క్రైస్తవులము కాము. మనముగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం నీతిమంతులం పరిశుద్ధులం కాము. మనముగా నీతిమంతులం పరిశుద్ధులం కాలేమని ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు బ్రతికి, మన కొరకు చనిపోయి, మన కొరకు తిరిగి లేచి ఆయన విశ్వాసం ఉంచాడు బట్టి మనలందరినీ కూడా ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ప్రియులారా, నిజముగా కృప ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, మన యొక్క స్వంత క్రియలను బట్టి కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన
ఈ అపోస్తులందరికీ కూడా పేతురు గారు ఒక నాయకుడు, చాలా గొప్ప పరిచయం చేశాడు. ఈ ఒక్కడే సమయంలో ఆయన మిస్టేక్ చేశాడు. తర్వాత మళ్ళీ ఒక్కోసారి యేసుకు చనిపోయేటప్పుడు అప్పుడు కూడా మిస్టేక్ చేశాడు అనుకోండి. కానీ ఈయనకు ఈ మాటలు మళ్ళొకసారి చెప్పవలసి వచ్చింది పౌలు గారు. ఇది ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారికి వచ్చి మీరే వాక్యం చెప్పి ఇలా ఉండదు అలా ఉండాలి అని చెప్తే ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. మీరు నాకు చెప్పాలి. సో మంచి నేను తప్పు చేసినప్పుడు మీరు వాక్యానుసారం వ్యతిరేకంగా చెప్పినప్పుడు మీరు వచ్చి చెప్పాలి కదా. సో ఇక్కడ కూడా అలానే ఆయన అపోస్తులందరికీ నాయకుడు ఆయన. కానీ ఆయన ఒకసారి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఆయన వచ్చి పౌలు గారు వచ్చి ప్రేమపూర్వకంగా తెలియజేశారు. తర్వాత ఆయన ఇంకో వ్యూని ఆయన మార్చుకున్నాడు. కానీ ఆయనకి ఈ నీతిమంతులుగా కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే విషయం మరొకసారి జ్ఞాపకం చేయవలసిన వారు అవసరమైతే ఇంకా మనకెంత అవసరం? ఆయనకే ఇంకొకరు బుద్ధి చెప్పాల్సి వచ్చిందంటే ఇంకా మనకి ఎంతమందికి బుద్ధి చెప్పాలి కదా. పిల్లరా, మనం ప్రతిరోజు కూడా మనం సువార్తను మర్చిపోతాం. ప్రతిరోజు మనం సువార్తను మర్చిపోతాం. అందుకనే మనం ప్రతిరోజు సువార్తను జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు మనం పాపమని మర్చిపోతాం. ప్రతిరోజు ప్రభువు యేసుక్రీస్తు వారు నా కోసం మరణించారు, నా కోసం తిరిగి రాబోతున్నారు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి మనకు కూడా ప్రతిరోజు మనం సువార్తను జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. పిల్లరా, ఎప్పుడు కూడా నేను పాపిని, ప్రభువుని యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం రాబోతున్నాడు అనేది ఎప్పుడు మన యొక్క ఆలోచనలో ఉండాలి. ప్రతిరోజు దాన్ని మనము గుర్తుంచుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎప్పుడైనా మర్చిపోతే మీరు జ్ఞాపకం చేసుకోవడానికి తప్పకుండా ఇలాంటి సండే ఫ్రైడే ఇలాంటి గ్యాదరింగ్స్ కి మీరు రావాలి. అప్పుడు మరలా ఒకసారి మీ విశ్వాసాన్ని మరలా మీరు బలపరుచుకుంటారు. మరలా ఒకసారి మీరు సువార్తను విని మరలా ఒకసారి మీరు సరి చేసుకుంటారు. పిల్లరా, కొంతమంది అనుకుంటారు ఏంటంటే దాన ధర్మాలు నీతి కార్యాలు చేయడాన్ని బట్టి ఈ పరలోకానికి ఒక నిచ్చెన ఉంటది. ఆ నిచ్చెన ఎక్కితే అంటే ఎన్ని దాన ధర్మాలు చేస్తే అంత ఒక స్టెప్ మీదకి ఎక్కుతాం. ఎన్ని దాన ధర్మాలు ఎంత మంచి పనులు చేస్తే ఒక స్టెప్ మీదకి ఎక్కుతామని పరలోకానికి నిచ్చెన అని కొంతమంది అనుకుంటారు. పరలోకానికి నిచ్చెన లేదు. పిల్లరా, పరలోకానికి ఏకైక మార్గం ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తు వారు మాత్రం. ఆయనే మన నిచ్చెన. ఆయన కాకుండా ఇంకా వేరే నిచ్చెన వేసుకున్నాం అనుకోండి, ఆ నిచ్చెన విరిగిపోతుంది. కొంతమంది అనుకుంటారు ఏంటంటే దేవుడు మనల్ని తక్కెడలో కొలుస్తాడు. తక్కెడలో కొలిసినప్పుడు పాపాలు ఎక్కువ ఉంటే నరకమే, మంచి పనులు ఎక్కువ ఉంటే పరలోకం అని అంటారు కదా. సో అది ఆ కాన్సెప్ట్ కూడా లేదు, బైబిల్లో లేదు. నీ పాపాలు ఎక్కువైతే నువ్వు నరకం పోతావు, లేకపోతే నీ మంచి పనులు ఎక్కువైతే నువ్వు పరలోకం పోతావు అనే కాన్సెప్ట్ లేనే లేదు. అసలు మన జీవితాన్ని తక్కువలో పెట్టామనుకోండి, తక్కువలో పెట్టి ఇంకెరువులు పెట్టామనుకోండి, ఇది ఇక్కడ లేచిపోతుంది. అంటే ఏ మాత్రం కూడా వేడి ఉండదు. ఏ మాత్రం కూడా అసలు దేవుడు మనతో తక్కడితో కొలిస్తే ఆయన పరిశుద్ధత ముందు, ఆయన కొరమాలత ముందు అసలు మనం నిలబడలేదు. దేవుని యొక్క పరలోకం పోవాలంటే దేవునికి ఒక స్టాండర్డ్ ఉంది, ఒక పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఉంటేనే పరలోకం పోవాలి. ఆ స్టాండర్డ్ కి మనం ఏం చేసినా రీచ్ కాదు. ఆ స్టాండర్డ్ కి మనం ఏం చేసినా రీచ్ కాదు. ఎలా రీచ్ అవుతామంటే కేవలం బ్రహ్మ నువ్వే రక్షణ, నువ్వు తప్ప నాకు ఇక వేరే మార్గం లేదు. నేను ఏం చేసినా నేను పరలోకం పోను, ఇట్ ఇస్ ఇంపాసిబుల్, నాతో కాదు, నువ్వే నన్ను తీసుకెళ్ళు అని ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే మనం డిపెండ్ అవుతామో ఆయన కృపను బట్టి మనము వెళ్తాం. పిల్లల పరలోక రాజ్యంలో కూడా యేసుక్రీస్తు ముందు దేవుడి ముందు, తండ్రి అయిన దేవుడి ముందు మనం ఎదురుగా నిలబడలేదు. డైరెక్ట్ గా మన యొక్క నీతి, మన పరిశుద్ధతను బట్టి తండ్రి అయిన దేవుడు ముందుంటే ఆయన ముందు మనం డైరెక్ట్ గా నిలబడలేదు. మనం ఏం చేస్తుంది తెలుసా? యేసుక్రీస్తు ముందుంటే ఆయన వెనకాల దాక్కోవాలి. ఎందుకంటే ఆయన మనకు దాగు స్థలం, ఆయన మన దాగు చోటు. మనం డైరెక్ట్ గా తండ్రిని మనం ఫేస్ చేయలేము. మన పరిశుద్ధత అయిపోదు. మనకు యేసుక్రీస్తు అవసరం. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను బట్టే మనం పరిశుద్ధులుగా ఉన్నాం వెనకాల.
ఆయన పరిశుద్ధత ముందు లేకపోతే మాత్రం కొట్టుకుపోతాం. అసలు దేవుడి ముందు నిలబడలేదు. అందుకని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత మనకు చాలా అవసరం ప్రియులను. నిజంగా మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మనం నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నామా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. నిజంగా హృదయపూర్వకంగా నేను విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాను అని దేవుడి యొక్క కృప మీద మనం ఆధారపడుతున్నామా లేదా అనేది ఒకసారి మనము గమనించుకోవాలి ప్రియులారా. అయితే గడిచిన 2 వారాల ముందు మనం చూసాం ఈ ప్రసంగం ఏంటంటే పేతురు గారి యొక్క ప్రవర్తనని పౌలు గారు సరిచేసే విషయం ఏంటంటే అతనికి ఒక ఫేవరెటిజం ఉంది. అంటే యూదులు ఒకటి, అన్యజనులు ఒకటి. అంటే అంతకుముందు ఏ కాన్సెప్ట్ ఉండాలంటే అన్యజనుల క్రైస్తవులు వేరు, యూదుల క్రైస్తవులు వేరు అని కాన్సెప్ట్ అక్కడ. అంటే వీళ్ళు యూదుల క్రైస్తవులు వేరు, అన్యజనుల క్రైస్తవులు వేరు అన్నట్టుగా ఆ టైంలో ఉండే ఆ వ్యూని కూడా ఆయన సరి చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఈ రోజుల్లో కూడా మనందరికీ కూడా ఈ యొక్క పార్షియాలిటీ లేకపోతే గ్రూపులు అనే తత్వం ఉంది. ఏంటి అంటే కుల ఆధారం చేసుకొని కొన్ని సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాలు అంటే క్రైస్తవ సంఘాలు కాదు. ఈ కుల సంఘాలు ఇవన్నీ వాటి నియమాలు నాకు అర్థమవుతలేదు, కానీ వాళ్ళు కొన్ని కుల సంఘాలు కాదు అనుకునేది, క్రైస్తవ సంఘాలు ఉన్నాయి చాలా. ఇది రెడ్డి క్రైస్తవ సంఘము, ఇది మానవాదిగా క్రైస్తవ సంఘము, ఇది రావుల సంఘము అని కులం బేసి చేసుకొని చర్చెస్ ఉన్నాయి. అది ఎంత దరిద్రం. నిజంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు మనం ఐక్యపరచడానికి కల్వరిశిలువలో చనిపోయి మనమందరం ఒకటే అని ఆయన మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తే మనం మాత్రం కులాలను బేసి చేసుకొని మన మధ్యలో మనం వ్యతిరేకతను, పార్షియాలిటీ మనం చూసుకుంటున్నాం. పిల్లరా, మనం చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఇంకా ఉన్న మనలో కులతత్వం ఉంది. ఆ కులానికి మనలో నుంచి పోలేదు. ఎందుకంటే మన యొక్క పేరు చివరన కూడా మన యొక్క తోకలు పెట్టుకుంటాం. ఏంటి, మన యొక్క కులంకు వచ్చినటువంటి వాటిని మనం పెట్టుకుంటాం. ఎందుకు అవి మనకి? ఎందుకంటే మన కులం గుర్తింపబడితే మనం క్రీస్తు యొక్క సువార్తను మనం మర్చిపోతున్నట్టే. దాని ప్రకారం మనం బ్రతకట్లేదు. చాలా మంది ఈ యొక్క కులాన్ని ఇంకా క్రైస్తవ సంఘాలు పాటిస్తున్నారు. క్రైస్తవులు పిల్లల మీలో ఎంతమంది మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీ కులాన్ని చూసే, ఈ మా కులం కదా వీళ్ళు, ఒక పెళ్లి చేసుకుంటా అని ఎంతమంది అనుకుంటారు మీరు? చాలా మంది ఇంకా కూడా కులానికి బానిసలుగానే ఉన్నాం పిల్లరా. మరి అన్ని విషయాలలో, వివాహ విషయంలో కులమే, రాజకీయాలలో నాయకుడు మన కులపడాట కాబట్టి మనమే అందరూ ఆగే ఓడేయాలి అని మళ్ళీ అనుకుంటారు. ఎవరైనా ఉద్యోగాల సమయంలో కూడా ఉద్యోగంలో ఎంత చదివింటో ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది కాదు, మన కులం రాలేదు కాబట్టి ఉద్యోగం ఇచ్చేది. ఏదైనా కూడా కులం అని కులం బేస్ చేసుకొని చాలా మంది ఉన్నారు. బయటనే కాదు, కేవలం మన క్రైస్తవ సంఘంలో కూడా ఉన్నారు. అది చాలా బాధకరం. పిల్లగా ఇక్కడ యూదులు అన్యజనులు అనే తేడా లేదు, అందరూ ఒకటే క్రీస్తు కుటుంబం. అదేవిధంగా ఈ సంఘంలో ఎలాంటి భేదాలు లేవు. వీళ్ళు పెద్ద కులం, వీళ్ళు చిన్న కులం అదే లేదు. ప్రియులారా, మీ కులం ఏంటో మీ ఇతరులు చెప్పద్దు, ఎదుటి కులం మీరు అడగద్దు. కులాన్ని మీరు కంప్లీట్ గా తీసేయండి. మీ పిల్లలకి మీ కులం ఏంటో తెలియదు. మీ పిల్లలకి అర్థమవుతుందా? అంతా మీ కులతత్వాన్ని కంప్లీట్ గా మీ యుద్ధ నుండి తీసేయండి. పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. నేను చాలా చేస్తున్నా పెళ్లి కాని వాళ్ళకి. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మనకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మా కులంలో కావాలి. చూడండి మాస్టర్ గారు అంటే నేను చూడని చెప్తాను. నేను మా కులంలో చూడండి అంటే నేను చూడని చెప్తాను. సో గమనించండి, పెళ్లి అని ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని వాళ్ళు కులంతో సంబంధం లేకుండా మీరు పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటా అన్న చేతులాటని అద్దు ఇప్పుడే అద్దు. సో అలా కాదు కానీ చూస్తాను, ఓకేనా? సో మీరైతే నిజంగా నేను చూస్తాను, ఎవరైతే బ్యాచిలర్స్ నాకు తెలుసు, మీరు పెళ్లి చేసుకున్నారో అర్థమవుతుంది కదా. సో అయితే వివాహం చేసుకోవడంలో మాత్రం ఈ కులాన్ని మాత్రం అస్సలుగే మీరు దృష్టిలో పెట్టుకోకండి. మీకు విషయం తెలుసా? అసలు మా వైఫ్ వాళ్ళ ఏ కులం నాకు ఇంకా తెలియదు.
ఎందుకంటే మళ్ళీ అన్నా నువ్వు చెప్తున్నావు నువ్వు చేసినవా అని కొంతమంది అనుకోవచ్చు. నాకు ఇంకా కూడా వాళ్ళ కులం ఏంటో అసలు నాకు ఏంది కూడా తెలియదు. నాకు అసలు కులతత్వాన్ని కంప్లీట్ గా తీసేయాలి. నా పిల్లలకు కూడా తెలియదు, ఎవ్వరు కూడా తెలియదు అసలు కులం ఏంటి అనేది. ఒక్కడే తెలియాలి, మనం క్రైస్తవం కావాలంటే ఏం చేయాలి, క్రైస్తవం ఎలా బ్రతకాలి అనేది మాత్రమే తెలియాలి. మనం అందరం ఒకటే కులం ఏంటి? సేవకులు. ఎస్, క్రీస్తు కులం. ఎస్, అంతే, ఇంకా వేరేది అనేది లేదు. పిల్లల దానికి తగ్గట్టుగా మనము హెచ్చు తగ్గులు సంఘంలో ఉండద్దు. బయట విషయం మర్చిపోండి. సంఘంలో కులాన్ని బేస్ చేసుకొని పార్షియాలిటీ కానీ, ఇక్కడ ఒక గుంపు అక్కడ ఒక గుంపు కూర్చోవడం, అక్కడ ఒక గుంపు కూర్చోవడం, ఇక్కడ ఒక గుంపు కూర్చోవడం, ఇలా ఉండొద్దు. ఓకేనా? ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే క్రీస్తు మనకు చాలినవాడు అని తెలియజేయడానికి క్రీస్తు మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తాడు. చూడండి 19-21 వచనాల్లో ఈ విధంగా ఉంది. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. పిల్లరా, నేను ధర్మశాస్త్రం విషయమే చచ్చిన వాడినైతిని అని పౌలు గారు ఎందుకు అంటున్నారంటే, నేను ధర్మశాస్త్రం పాటించడం ద్వారా రక్షింపబడతారు అని ముందు అనుకున్నా, కానీ ధర్మశాస్త్రం నన్ను రక్షించదు అని తెలుసుకొని నేను దాని విషయమే చచ్చిన వాడిని అయ్యాను. నేను దాన్ని పాటించడం ద్వారానే రక్షింపబడతాను అనే విశ్వాసానికి నేను చచ్చిన వాడిని అయ్యాను అని చెప్తున్నాడు. అలాంటి ధర్మశాస్త్రం మొత్తం కొట్టివేయబడ్డది, దాన్ని మనం పాటించొద్దని కాదు. ఇంకా కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మనకు అప్లికేబుల్ అయినటువంటి విషయాలను మనం పాటించాలి. దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, దేవుడిని ప్రేమించాలి, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన విషయాలే. మన ధర్మశాస్త్రం మరి పాటించొద్దు అని చెప్తున్నారు అని అనుకోకండి కదా. ధర్మశాస్త్రం మనం పాటించాలి, కానీ పాటించడం వల్ల నీతిమంతులుగా తీర్చబడము అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పౌలు గారు ఏమన్నారంటే, ఈ విషయమై ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడిని అయ్యాను అంటే అది నేను క్రీస్తు మీద ఆధారపడతాను అని అంటున్నాడు. జీవించు వాడు నేను కాను, క్రీస్తే నా యందు నివసించుచున్నాడు, జీవిస్తున్నాడు అంటే నేను నా జీవితం జీవించడానికి నా మీద నేను ఆధారపడను, క్రీస్తు మీద ఆధారపడతాను అనే విషయం చెప్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, ఇప్పుడు నేను బ్రతుకుతున్నది ఎందుకు బ్రతుకుతున్నానంటే, ఇండియాలో బిల్డింగ్ కట్టాలి, 10 ఎకరాలు భూమి కొనాలి, నా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, అమెరికా పంపించాలి, అందుకోసం నేను బ్రతుకుతున్నా. అది నెరవేరిన మాత్రం నాకు చాలు, నేను నెరవేర్చిన, ఐఎమ్ డన్ అని కొంతమంది అనుకుంటారు. పిల్లలు ఇందుకు మనం బ్రతికేది. క్రీస్తు మన కోసం మరణించిన, తిరిగి లేచిన, తిరిగి రాబోతున్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. నేను బ్రతుకుతాను అని అనడం మీ ఈజీయే మళ్ళీ, కానీ నిజంగా మీ డే టు డే లైఫ్ ఆయన కోసం మీరు బ్రతుకుతున్నారా? ఇక నువ్వు జీవించువాను నేను కాను, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు అని పౌలు గారు చెప్పినట్టు మనం చెప్పగలుగుతామా? ఎంతమంది ఈ మాట మనము చెప్పగలుగుతాం? ప్రియులారా, మన కొరకు మనం బ్రతకద్దు, క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. పిల్లలు గమనించండి, చాలా 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 మంది ఏమంటారంటే, నేను క్రీస్తు కూడా సిలువపై ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే ఆయన జీవించున్నాడు అనే వచన భాగాన్ని మనం వేరే విధంగా మనం చూసినట్లయితే, నేను నా కొరకే నేను జీవిస్తాను, నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు నా సుఖ సంతోషాలు అనుభవించడానికి, లోకంలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికే నేను బ్రతుకుతాను, నేను క్రీస్తు యొక్క సిలువను పట్టించుకోను అన్నట్టుగా చాలా మంది ఇప్పుడు బ్రతుకుతుండడం చాలా బాధాకరమైన విషయం. ప్రియులారా, నిజంగా క్రైస్తవులు మన అందరం కూడా క్రీస్తును వెంబడించే వాళ్ళం, క్రీస్తు యొక్క జీవితాన్ని మన జీవితం ద్వారా చూపించే వాళ్ళం. అసలు క్రైస్తవులు అంటే ఏంటి అంటే, క్రీస్తు యొక్క జీవితాన్ని ప్రజలకు చూపించే వాళ్ళు క్రైస్తవులు. కానీ మనము అలా బయటకు చూపించడంలో చాలా మనం విఫలమవుతున్నాం.
క్రీస్తు మీ అందు జీవిస్తున్నాడు అని ఎంతమంది మీరు చెప్తారు? క్రీస్తు మీ అందు జీవిస్తున్నాడా? లేదా మీ స్వార్థం, మీ స్వయం జీవిస్తున్నాయా? పిల్లలు మిమ్మల్ని చూసి, మీ పిల్లలు మిమ్మల్ని చూసి మీ ప్రేమను బట్టి, మీ పట్టింపును బట్టి దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకుంటున్నారా? లేదా మా డాడీ ఏమున్నా ఎప్పుడు అని ఉంటాడు, ఎప్పుడు కొడతాడు, లేకపోతే కోపిష్టి అని మీ పిల్లలు మీ గురించి చెప్తున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీతో పనిచేసే వాళ్ళు మీ గురించి ఏమని చెప్పుకుంటారు? ఎప్పుడైనా విన్నారా? ఒకసారి నువ్వు ఒకసారి ఏమంటుంది నా గురించి అని వాళ్ళు మీ గురించి ఏమని చెప్పుకుంటారు? ఈయన మంచివాడు, నమ్మకమైన వ్యక్తి అని అంటారా? లేకపోతే ఈయన చెప్తారు కదా, ఈ వ్యక్తి బయట ఇట్లా ఉంటాడు కానీ చేసే పనులన్నీ కూడా చేస్తాడు అని ఎవరైనా నీ గురించి చెప్పుకుంటున్నారు? పిల్లలు, నిజంగా మనం క్రీస్తును ఇతరులకి చూపించే వారంగా ఉన్నాం. నిజంగా క్రీస్తు జీవితం మన జీవితం కావాలి. క్రైస్తవం అంటే ఏంటంటే క్రీస్తు యొక్క జీవితం మన జీవితం కావాలి. క్రీస్తు యొక్క ఆలోచనలు మన ఆలోచనలు కావాలి. క్రీస్తు యొక్క ప్రాముఖ్యతలు అంటే ఆయన యొక్క ప్రాధాన్యతలు మన యొక్క ప్రాధాన్యతలు కావాలి. ఆయన మన కొరకు చనిపోయాడు, మనం ఆయన కొరకు బ్రతకాలి. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించిన నువ్వు ప్రేమించాలి. ఆయన అసహించుకునే నువ్వు అసహించుకోవాలి. ఆయన ద్వేషించిన నువ్వు ద్వేషించాలి. ఆయన దూరం పెట్టి నువ్వు దూరం పెట్టాలి. క్రీస్తు యొక్క జీవితాన్ని నువ్వు ఇమిటేట్ చేయాలి. ప్రజలు నిన్ను చూస్తే నీలో క్రీస్తు కనబడాలి. అర్థమవుతుందా? వీళ్ళను గుండా వీళ్ళు కనబడద్దు. మనలో క్రీస్తు కనబడ, క్రీస్తు ప్రేమ, కనికరము, త్యాగము ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో కనబడేలా మనము బ్రతకాలి. 21వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేను దేవుని కృపను నిరంతరము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నేను క్రీస్తు యొక్క కృపను నిరంతరం చేయ, ఆయన కృప ఎంత గొప్పదో తెలుసుకొని దాని ప్రకారంగా బ్రతకకుండా నేను ఉండలేను. ఈ యొక్క నీతి ధర్మశాస్త్రం వలనదైతే మరి క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే కదా అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నీకు దేవుని యొక్క కృప నిరంతరం చేయను అంటే నేను క్రీస్తు యొక్క కృపను తెలుసుకొని ఆయన కృపకు తగినట్టుగా బ్రతుకుతాను. ధర్మశాస్త్రం మీద కానీ, నా స్వయం మీద కానీ, నా యొక్క ఆస్తిపాస్తుల మీద కానీ, నా యొక్క పేరు ప్రఖ్యాతల మీద కానీ నేను ఆధారపడను అనే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయేది నిష్ప్రయోజనమే. మనం ధర్మశాస్త్రం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడితే మరి క్రీస్తు ఎందుకు చనిపోవాలి? కొంతమంది అనుకుంటారు, అసలు ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయారు? ఆయన రాకుండా అక్కడే ఉండి మేము క్షమించాను పో అని అనేయచ్చు కదా. ఎందుకు ఆయన భూమి మీదకి రావడం, ఎందుకు మన కోసం చనిపోవడం అనంటే, ప్రియులరా, మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి, మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకి సరిపోదు. ఎవరు కూడా మన నీతిమంతులుగా తీర్చలేరు. మనతో అసాధ్యం కాబట్టి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు బ్రతికాడు. పిల్లరా, మనం దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని పాటించాలి, కానీ మనం పాటించలేము. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన కొట్టివేయడానికి రాలేదు, అది పరిపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ధర్మశాస్త్రాన్ని పాటించారు. నేను జీవించలేని పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన మన కొరకు మన స్థానంలో జీవించారు. ఆయన జీవించి ఆయన పరిశుద్ధతను సంపాదించి ఆయన యొక్క పరిశుద్ధతని ఆయన మనకు ఆపాదించాడంటే ఆయన మనకు క్రెడిట్ చేశాడు, ఆయన మనకు ఇచ్చేశాడు. ఆయన యొక్క నీతిని, ఆయన పరిశుద్ధతని ఆయన మనకు డిక్లేర్ చేశాడు. నువ్వు నీతిమంతునివి, నా పరిశుద్ధత నీకు ఇవ్వబడుతుంది. కానీ మన యొక్క పాపం ఆయనకు ఆపాదించబడ్డది. ఆయన పరిశుద్ధత మన మీద ఆపాదించబడితే మన యొక్క పాపం ఆయన మీద ఆపాదించబడ్డది. అందుకని మన కొరకు కల్వరి శిలువలో ఒక పాపిగా చేయబడ్డాడు. అంటే పాపికి పడాల్సిన శిక్షను ఆయన భరించాడు. పిల్లరా, మన యొక్క అవమానాన్ని కప్పడానికి ఆయన దిగంబరుడు అయ్యాడు. మనము నీతిమంతులుగా అవ్వడానికి ఆయన పాపిగా అందరి ద్వారా పిలువబడ్డాడు. పిల్లల, నేను పరలోక రాజ్యంలో ఉండడానికి
ఆ దేవాది దేవుడు ఈ భూలోకంలోనికి ఒక దీనునిగా, ఒక సేవకునిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పిల్లలు, నిజంగా ఈ యొక్క గొప్ప విషయాన్ని తెలుసుకున్న మీరు మరి ఎంతమంది నిజంగా ఆయన కోసం మీరు బ్రతుకుతున్నారు? ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఈ లోకంలో ఎవ్వరు లేకున్నా నీ ఒక్కరువే ఈ లోకంలో ఉంటే ఆయన నీ ఒక్కరికైనా, నీ ఒక్కరి కొరకైనా ఆయన చనిపోతాడు. చనిపోయేంత ప్రేమ ఆయన మన ఎడల ఆయన చూపిస్తున్నాడు. పిల్లగా యేసుక్రీస్తు వారు అందరి కోసం చనిపోయారు, నా కోసం కాదు అని బహుశా మీరు ఎవరైనా అనుకోవచ్చు. అక్కడున్న ప్రజల కోసం చనిపోయారు కావచ్చు అని అనుకోవచ్చు. కాదు, నీ కొరకే, నీ పర్సనల్ గా నీ కొరకే ఆయన చనిపోయాడు. మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఇది మన పర్సనల్. ఆయన మన కొరకు, నా కొరకు, నా పాపాన్ని తీసేయడానికి ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. పిల్లలు, ఇక్కడ మనం రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ విధంగా ఉంది: క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించే యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. పిల్లరా, నిజంగా యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయనలో, మనలో ఆయన నివసిస్తాడు. ఆయన మనలో కాపురం ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రాబోతున్నప్పుడు మనము ఆయనతో పాటు ఉండబోతున్నాం, యుగ యుగులు ఉండబోతున్నాం. ఆయన మనకు నిత్యమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, నిజమైన ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మనకు చాలినవాడు, ఆయన మనకు సరిపోయిన వాడు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా డబ్బుంటే సరిపోతుంది, డబ్బుంటే దునియానే ఏదేయచ్చు అని అంటారు. డబ్బుంటే ఏ పనైనా అవుతుంది అని అనుకుంటారు. నాకు డబ్బుంటే చాలు అని కొంతమంది అనుకుంటారు. మరికొందరు అనుకుంటారు, ఈ లోకంలో ఎవరు నాకున్నా లేకున్నా నా కుటుంబం నాకుంటే చాలు అని కొంతమంది అనుకుంటారు. నాకు ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా నాకు పేరు ప్రఖ్యాతలు, నేను ఫేమస్ గా ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. అందుకని చాలా మంది తమను తాము మరి వాళ్ళు అంటే వేరే వాటిలో వాళ్ళు ఫేమస్ కావడంలో వాళ్ళ యొక్క సంతోషాన్ని వీళ్ళు వెతుక్కుంటున్నారు. అందుకనే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఫోన్ చూస్తే ఒక 50 సెల్ఫీలు ఉంటాయి. ఎందుకుంటాయంటే వాళ్ళు గుర్తింపు పొందుకుంటారు. వారిలోనే ఇది నాకు సరిపోతుంది, ఇది నాకు చాలు అని ఈ లోకంలో ఉండే వాటిలో వాళ్ళు వెతుక్కొని, తమ సంతోషాన్ని వెతుక్కొని ఇది నాకు చాలు, ఇది నాకు చాలు అని అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఇది నాకు చాలు, ఇది నాకు చాలు అని అనుకుంటున్నటువంటి ఇవన్నీ విషయాలు కూడా ఒకసారి మనకు సరిపోవు. ఇవన్నీ కూడా ఎందుకు కూడా మనకు పనికిరావు. పేరు ప్రఖ్యాతులు, ధనము ధాన్యాలు, ఫేమస్, ఇవన్నీ కూడా ఏది కూడా ఒకసారి సరిపోవు. అది ప్రూవ్ చేయడానికే కోవిడ్ మనకు ఒకసారి నిరూపించింది. ఎంత డబ్బు ఉన్నా కానీ, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కానీ, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ చనిపోకుండా ఆగారా? లేదు. పిల్లరా, ఒకప్పుడు మన ధనం పనికిరాదు, ఒకప్పుడు మన పేరు ప్రఖ్యాతలు ఏవి కూడా పనికిరావు, ఏవి కూడా మనకు సరిపోవు. మనకు సరిపోయింది, మనకు చాలిన వారు ఎవరు అని అంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కొంతమంది పిల్లరా ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. కొందరు జీవితాల్లో ఎంత సంపాదించినా సాటిస్ఫాక్షన్ ఉండదు. కోట్లు అంబానీ ఉన్నాడు, ఆ అంబానీ అమ్మని ఫుల్ సంపాదించాను, నేను ఏ పని చేయాలి, జస్ట్ ఇంట్లోనే ఉంటాను అని అనుకుంటాడా? లేదు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి అనుకుంటాడు. పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు కూడా ఫేమస్ కావడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో కష్టాలు పడతారు. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఫోటోస్ ఇస్తారు, వీడియోస్ ఇస్తారు, ఇంకా ఫేమస్ గా ఉండాలని వాళ్ళు ప్రయాసపడుతూనే ఉంటారు. పిల్లరా, వేటిలో కూడా వాళ్ళు పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకోలేరు. ధనం ఎంత సంపాదించినా ధనంలో పరిపూర్ణమైన ఆనందం రాదు. పేరు ప్రఖ్యాతలు ఎన్ని సంపాదించినా పేరు ప్రఖ్యాతల్లో మరి పరిపూర్ణమైన సంతోషం రాదు. తినడంలో ఎన్ని రుచికరమైన భోజనాలు తిన్నా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆకలిఅవుతుంది, మళ్ళీ తినాలి. అంటే ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు.
ఎన్ని చేసినా కూడా సాటిస్ఫాక్షన్ మనుషులకు ఉండదు. ఎందుకుంటో తెలుసా? దేవుడు మనల్ని ఎట్లా తయారు చేశాడంటే, మనం క్రీస్తులో మాత్రమే పరిపూర్ణమైన సాటిస్ఫాక్షన్ మనం పొందుకుంటాం. మనం క్రీస్తును పొందుకునే వరకు మన హృదయాలకి సాటిస్ఫాక్షన్ ఉండదు, పరిపూర్ణమైన ఆనందం ఉండదు. పిల్లలు మనం చచ్చేంత వరకు కూడా మనం ఇంకా ఏదో మిస్ అవుతున్నాం, ఏదో ఇన్కంప్లీట్ ఉంది అన్నట్టుగానే ఉంటుంది. కానీ చచ్చిపోయిన తర్వాత ప్రభుని చూసినప్పుడు అప్పుడు ఏంటంటే పరిపూర్ణమైన ఆనందం, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు నీకు ఇంకా ఏదో కావాలి ఉండదు. నాకు క్రీస్తే ఉన్నాడు, నాకు చాలు అని అప్పుడు కంప్లీట్నెస్ నీకు వస్తుంది. పిల్లలు అందుకనే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఇస్తాను, నేను మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తాను, మీకు రెస్ట్ ఇస్తాను. నువ్వు ధనం దగ్గరికి వెళ్ళినా, పేరు ప్రఖ్యాత దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు ఎప్పటికి కూడా పరిపూర్ణమైన సంతోషం నీకు దొరకదు. టెంపరీ సంతోషం దొరుకుతుంది కావచ్చు, కానీ నిజమైన సంతృప్తి, సాటిస్ఫాక్షన్ నీకు దొరకదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తును చూస్తావో, అప్పుడే నీకు పరిపూర్ణమైన సాటిస్ఫాక్షన్. అందుకనే దావీదు మహారాజు ఏమంటాడు, దుప్పి నీటి వారి కొరకు ఆశపడినట్లు దేవా నేను నీ కొరకు ఆశపడుచున్నాను అని అంటుంటాడు. పిల్లరా, ఆయన వచ్చేంత వరకు మనం ఇంకా ఆయన చూడాలి అని ఉంటుంది. కొంతమందికి వాళ్ళ యొక్క తృష్ణ తీరదు కాబట్టి, వాళ్ళు సాటిస్ఫై కాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు వేరే వాటిలో వాళ్ళ సాటిస్ఫాక్షన్ వెతుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎలా? డబ్బులో, పేరులో, బిల్డింగ్ కట్టడంలో, భూమి కొనడంలో, ఎక్కువ మన కుటుంబంలో, దీంట్లో సాటిస్ఫాక్షన్ ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా అని అన్ని ట్రై చేస్తాం మన సాటిస్ఫాక్షన్ కోసం. అందుకనే ప్రయాస పడుతున్నావా? ఓ ప్రయాసం పడి భారం వచ్చిన జనులారా కంపెనీ, నువ్వు నా దగ్గరికి రా, అక్కడికి కాదు ఇక్కడ కాదు పోవాల్సింది. నేను ఎట్లా తయారు చేశానంటే నేనే తయారు చేశాను. నువ్వు నా దగ్గరికి వస్తేనే నీకు సాటిస్ఫాక్షన్, నా దగ్గరికి వస్తేనే నీకు నిజమైన సంతోషం అని దేవుడు తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఈరోజు ఎంతమంది మరి ఆయన దగ్గరకు వచ్చారు? ఎంతమంది ఇంకా ఆయనకు దూరంగా ఉన్నారు? చాలా మంది బాధపడుతున్నారా? ప్రశాంతంగా లేక ఉన్నారా? ఎప్పుడు ఏదో బాధతో మరి దుఃఖపడుతూ, నాకే చాలా కష్టాలు ఉన్నాయి, నాకే ఇన్ని బాధలు ఉన్నాయి, నేను దేవుడికి ఏ పాపం చేశాను, ఏం అన్యాయం చేశాను అని బాధపడుతున్నారా? మీ కుటుంబ సమస్యలు ఉన్నాయా? ఆర్థిక సమస్యలు ఉన్నాయా? మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు మొట్టమొదటిసారిగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు క్రీస్తు కావాలి. ఫస్ట్ నాకు క్రీస్తు ఉంటే, ఆయన ఉంటే నాకు చాలిన వాడు, నాకు సరిపోతుంది అని మీరు ఆలోచించాలి. పిల్లలు, మీలో ఎంతమందికి క్రీస్తు చాలినవాడు? ఎంతమందికి క్రీస్తు సరిపోయినవాడు? ఒకసారి మన జీవితాలని మనము పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మనం దేవుని క్షమాపణ వేడుకుందాం. నిజంగా క్రీస్తు మనకు చాలిన వాడే అని అంటున్నాం, కానీ ఆయనలో మన యొక్క సఫిషియన్సీని, సాటిస్ఫాక్షన్ ని, మన యొక్క పరిపూర్ణమైన ఆనందాన్ని మనం ఆయనలో వెతుక్కోవట్లేదు. క్రీస్తును కాదని, క్రీస్తును దాటి వెళ్ళే ప్రతి ఒక్క విషయానికి మీరు క్షమాపణ వేడుకోండి. దేవుని క్షమించండి అని మీరు క్షమాపణ వేడుకోండి. అదేవిధంగా మరి ముందున్నటువంటి మరి ప్రభు బలని కూడా మనం తీసుకోవడానికి మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోండి. క్షమాపణ వేడుకోండి.